దైవమర్మములు నవంబర్ 3. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహపరులు కాక క్రీస్తుకు దూరస్తుల ఇంటిరని మీరు జ్ఞాపకం చేసుకునుడి. ఎఫెసీ 2:12. గలిలయ నివాసులకు సమస్తము సమృద్ధిగా నుండెను. అది ఫలవంతమైన భూమి, సమృద్ధి అయిన ప్రదేశమని ఆ కాలమందు ఎంచబడుచుండెను. అక్కడి నీరు మేలైనది, ధాన్య ఫలాదులు చేపలు విరివిగా కలిగియుండిన దేశము. భూసంబంధముగా గలిలయ నివాసులకు కుదవలేదు. ఇంతటి శ్రేష్టమైన సీమయందున్న జనులలో అనేకులు నానా విధములైన రోగముల చేత పీడింపబడుచుండిరి. దెకపోలి అనగా అర్థము దశనగర వర్గము. ఇది యోర్దాను నదికి 80 మైళ్ళ దూరమున నుండెను. ఈ 10 పట్టణములు ఒక పెద్ద లోయలో నుండెను. ఇచ్చట బహుగంభీరమైన కట్టడములుండెను. సౌందర్య సుఖభోగములకు నిలయమైన ఆ ప్రాంతమందు జరుగు వృత్తులు అక్కడి ప్రజలకు సౌఖ్యానందములు సమకూర్చును. ఇన్ని భాగ్యములు కలిగి ఉండినను ఆ ప్రదేశస్థులు కూడా సంతోషహీనులై యేసుక్రీస్తు ప్రభు చెంతకు వచ్చిచుండిరి. యెరూషలేము ఇశ్రాయేలీయుల మతమునకు కేంద్రస్థానం. ఇచ్చటనే దేవాలయం ఉండెను. దేవాలయం నందు పరిచర్య చేయనట్టి ప్రధాన యాజకుడు లేవీయులు యెరూషలేమందే ఉండిరి. ప్రజలకు దేవుని వాక్యము బోధించుటకు ప్రవక్తలు ఇచ్చట నుండిరి. యెరూషలేము నివాసులు తమ దేవాలయమును బట్టి, తమ ప్రవక్తలను బట్టి, పితరులను బట్టి డంబముగా మాట్లాడుదురు, కానీ ఆత్మీయముగా అందులై ఉండిరి. ప్రభువు తన యొద్దకు అన్ని దిశల నుండి ప్రజలను ఆకర్షించుకొనుచుండెను. ప్రభు కీర్తి వ్యాపించుచుండగా దెకపోలి నుండి యోర్దాను వరకు అన్ని దిశల నుండి జనులు వచ్చి ఆయన చుట్టూ మూగుచుండిరి. వారి స్థితి ఎట్టిది? ఉప్పులైన ఆహారం వంటిది. మనసులో గాని జీవితమందు గాని నిజమైన సంతోషం అనున్నది లేనివారు, దేనికిని పనికిరాని వారు. ప్రభువు మన జీవితములో లేని ఎడల మనమును అంతే.